రుద్రాక్షపాలు నేను తీసుకొస్తాను. సతీ నాన్నగారు, మీరేమాత్రం చింతించకండి. మేమందరం కూడా సతి వెంట వెళ్ళము. జగ్నిజీ మహర్షి ఆశ్రమానికి ఇదే మీకు స్వాగతం. నేను దారి తప్పినట్టున్నాను. దారి తప్పినప్పుడే సరైన దారి లభిస్తుంది. ఒళ్ళంతా బూడిద పూసుకుని రుద్రాక్షలను ధరించిన వాళ్ళను వర్షాలు ఇంతకు ముందెప్పుడు చూసుండవగలమా? ప్రతి ఒక్కరి జీవితంలో అవశేషంగా మిగిలేది కేవలం ఈ బూడిద. అది మనల్ని ఎన్నడూ విస్మరింపనివ్వదు. ఈ సృష్టిలో సర్వస్వం నశించిపోయేది. చివరికి ఈ సృష్టి కూడా. అలాంటప్పుడు ఈ లోకం మీద వ్యామోహం లేదు. వీటిని చూడు. రుద్రాక్ష బీజాలు ఎన్నడూ వాడిపో, ఎన్నడూ మరణించవు. అవి జీవనదాయి ఆత్మల వలె. ఈ సత్యాన్ని ఎన్నడూ విస్మరించకూడదు. అందుకే మేమంతా ఈ రుద్రాక్షలు ధరిస్తాం. మేము శివపుత్రులనడానికి ఇవే నిదర్శనాలు. శివుడా? అవును తల్లి, శివుడే. భగవంతుడైన హరహర మహాదేవి వారి దైవత్వాన్ని తమరు తండ్రి అయిన దక్ష ప్రజాపతి నిరాకరిస్తూ వస్తున్నారు. స్వయంవరం నిర్వహిస్తారు. అప్పుడు నా కుమార్తె సతి తన ఇష్ట ప్రకారంగా తనకు నచ్చిన వరుణ్ణి ఎంచుకుంటుంది. దోషమంతా అహంకారానిదే బ్రహ్మదేవా. అది దక్షుడి లాంటి ఎంతో తెలివైన వాడు, అత్యంత జ్ఞానం కలవాడిని కూడా మూర్ఖుణ్ణి చేస్తుంది. తమరే స్వయంగా అతని మూర్ఖత్వాన్ని చూడండి. ద్వారం వద్ద మాయా దర్పణాన్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ శివుడు మారువేషంలో లోపలికి వస్తే ఆపడానికి అలా చేశాడు. కానీ దక్షుడే మహాదేవుణ్ణి లోపలికి తీసుకొచ్చాడు. అంటే శివుడి రూపంలో ఉన్న ద్వారపాలకుడు విగ్రహం. ఈ రోజు నా వివాహం నీతోనే జరిగి తీరుతుంది మహాదేవ, జరిగి తీరుతుంది. చూడు సతీ, నేడు నీ తండ్రి ఈ లోకంలో గల అత్యంత కులీనులు, అందరికంటే శక్తివంతులు ప్రభావశీలుడు అయిన దేవతలను, గంధర్వులను, యక్షులను, యోగ్యులైన పురుషులను నీకోసం నిర్వహిస్తున్న ఈ స్వయంవరానికి ఆహ్వానించాడు. వీరిలోని ఒక యోగ్యుడైన వరుడి మెడలో ఆ వరమాలను వేయి. నేనెవరినైతే మనసారా ప్రేమించాను